మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూరి గ్రామంలో వరి పంట దిగుబడిపై రైతులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయ శాఖ సంయుక్త బృందం బుధవారం క్షేత్ర పరిశీలన నిర్వహించింది. ప్రైవేటు కంపెనీకి చెందిన విత్తనాలతో సాగు చేసిన వరి పంట ఆశించినంత దిగుబడి రాకపోవడంతో రైతులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ మరియు తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ నిపుణులు కలిసి వివిధ రైతుల పొలాల్లో సంయుక్తంగా పర్యటించారు. పంట వివిధ దశల్లో పెరుగుదల, చీడపీడల ప్రభావం, వరిలో పిలకల సంఖ్య, ఎదుగుదల దశల్లో వచ్చిన మార్పులు వంటి కీలక అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ రైతుల ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన నివేదికను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు కె రాహుల్, విశ్వకర్మ, డాక్టర్ ఎ నిర్మల, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థ సహాయ సంచాలకులు ఎం శివకుమార్, తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ అతుల్ కుమార్ జైన్, వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ, వ్యవసాయ టెక్నికల్ అధికారి వందన, గ్రామ రైతులు పాల్గొన్నారు. చేగుంట మండలంలో రుక్మాపూర్ అనే గ్రామంలో పాతూర్ సీడ్స్ అనే వాళ్ళు సీడ్ ప్రొడక్షన్ గురించి 2 రకాల వరి విత్తనాలు ఇవ్వడం జరిగింది. సో ఇది దాదాపు 100 ఎకరాల్లో వేయడం జరిగింది. అయితే గత 10 రోజుల క్రితం రైతులు మండల వ్యవసాయ అధికారి చేగుంటకి వినతి పత్రం తీయడం జరిగింది. ఏమని అంటే, మా వరి నష్టపోయాము కాబట్టి మీరు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి అలాగే మా ఏరియా మొదట విడతగా పంట పొలాలు పరిశీలించడం జరిగింది. సరే, ఈ పొలాలు పరిశీలించడం జరిగిన తర్వాత శాస్త్రవేత్తలతో రాయటం జరిగింది. దానికి భాగంగా శాస్త్రవేత్తలు అలాగే విత్తన అభివృద్ధి సంస్థ, విత్తన సర్టిఫికేషన్ ఏజెన్సీ, అలాగే వ్యవసాయ శాఖ నుంచి మండల వ్యవసాయ అధికారి ఏడియా వారి టీం రావడం జరిగిందన్నమాట. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 100 ఎకరాలలో రైతులు ఏదైతే వేశారో ఆ విత్తనాలను పరిశీలించి, అయితే దీనికి పరిశీలించడానికి ముఖ్యంగా 2 అంటే దిగుబడి లేకపోతే నష్టం వాటిల్లేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విత్తనం ఫాల్ట్ అయినా ఉంటుంది, లేదా విత్తనం ఫాల్ట్ కాకుండా అది రోగాలు, పురుగులు ఉధృత పెరిగి దానివల్ల నష్టపోయారా, లేదా వారి యాజమాన్య పద్ధతిలో ఏమైనా లోపం జరిగి నష్టపోయారా అనే అంచనా వేయడానికి ఈ బృందం రావడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత, అంటే ఈ కమిటీ పరిశీలించిన తర్వాత మేము ఏం చేస్తామనంటే, ఇది గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తాము. గవర్నమెంట్ ప్రతిపాదించిన అంశాలను బట్టి మేము రైతుకి ఏం నష్టం వాటిల్లకుండా చూస్తామని సెలవిస్తూ మెదక్ జిల్లా వ్యవసాయ రైతులకి అభయం ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు మా గ్రామానికి డిఏఓ గారు, సైంటిస్టులు రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ మా 42 మంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. గత 26 తారీఖు నాడు స్థానిక ఏఈఓ గారికి అలాగే స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి వచ్చి ఒక 10 చూసుకోపోయారు. మళ్ళీ ఇప్పుడు మా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మొన్న. దానికి అనుగుణంగా వీళ్ళు వచ్చారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం పంట నష్టపోయింది. 1 ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలకి వెళ్తాం కూడా చాలా గగనం ఉన్నది. దాంతో చాలా రైతులందరూ నష్టపోతారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతకందరూ రాకుండా ఉన్నది. ఒక రైతు అయితే స్థానిక సూపర్వైజర్ చెప్పిన మందులు కొడితే 2 ఎకరాలన్నర మొత్తం మాడిపోయింది. దాంతో ఆయన సావేశరణం అని అంటే మేము అందరం భరోసానిస్తూ ఆయనకు ఆదుకోవడం, కొద్దిగా ఆయనకు ధైర్యం ఇచ్చినాం. దానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ విత్తనాలు ఇచ్చిన కంపెనీ మీద తగిన మా డిఏఓ గారు పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే
రైతులకు ఎకరాకు 80,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళ నుంచి ఇప్పియాలని మేము మనవి చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా దాన్ని ఎంతకైనా తెగించి రోడ్డు మీదకి వచ్చి రైతుల సత్తా ఏందో మేము చూపిస్తామని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.